ఇప్పుడు అందరిని నవ్వించడానికి వచ్చేస్తున్నారు కర్ర కాకి లాంటి పిల్లోడు డానియల్. అన్నా చిన్నప్పుడు మా అమ్మ నాకు మాట చెప్పింది, రే బ్రతికినంత కాలం నలుగురికి మంచి మాటలు చెప్పి బతికేరా అంది. పటాసుకొచ్చి రవాణా శ్రీముఖ్ అక్కని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మన్ను టెండలో కూడా నుంచొని నలుగురు మంచి కోరుకునేది ఒక ట్రాఫిక్ పోలీసురా అని చెప్పారన్న. ఈ సిగ్నల్స్ కాడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ మమ్మల్ని ఎలా ఏడిపిస్తారో తెలుసా అన్న? వాళ్ళ బళ్ళు ఆపితే చాలు RX100 మూవీలో ముద్దు సీన్లు చుట్టూ ఆపినంత సిరాగ్గా ఫేసులు పెడతారన్న. వాళ్ళలో కొంతమంది ఉంటారన్న, సిగ్నల్ పడ్డాగానే ఆపకుండా వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళని ఆపితే ఎలా ఉంటదంటే సాయి కుమార్ లెవెల్లో ఆపరా, ఏంది రెడ్ సిగ్నల్ పడింది కనపట్టలేదా, ఏడబడింది రే నేను అంది పైన ఉన్నది కింద పడిందని కదరా, రెడ్ సిగ్నల్ వెలిగింది కనపడుతుందా అని. ఓ పట్టబాగా లైట్ ఎందుకు వేసినవా? సి బుక్ ఇదిగో. అరే నేను అడిగింది సి లాంగ్వేజ్ బుక్ కాదురా, సి బుక్. ఎవరగాడు సి బుక్ పెట్టుకొని తిరుగుతుండా? CRC లైసెన్స్ ఇవి తీయాలరా. గవి నా దగ్గర ఎందుకు ఉంటాయి? ఇంట్లో ఉంటాయి. ఇంట్లో పెట్టుకొని బండి బయట అట్లా నడుపుతున్నావురా, పెట్రోల్ కొట్టి. రే నీలాంటోడే ఈ సినిమా 18 ఏళ్ళు నిండితే చూడాలరా అంటే కాళ్ళు చేతులు బకెట్లో పెట్టి నిండిందాక నీళ్ళు పోసాడంట. స్టేషన్కి నాడు. వాళ్ళని పిలుస్తున్నావు? నేను ఎవరో తెలుసా? రవణ మనిషిని. రవణ అంటే హైదరాబాద్ కి దడా, మసాలా వడేం కాదు. ఇలా ఉంటదన్న. ఇంకొంతమంది ఉంటారన్న, ద మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్స్ ఇన్ ద వరల్డ్. ఇంకెవరన్నా? ఈ అమ్మాయిలు అన్న. అమ్మాయిల చేతికి బళ్ళు ఇవ్వటం, పిచ్చోడి చేతికి రాళ్ళు ఇవ్వటం రెండు ఒకటేనన్నా. వాడెళ్ళి ఎవరిని కొడతాడో తెలియదు, ఇది వెళ్ళి ఎవరిని గుద్దితో తెలియదు అన్న. ఇలా ఉన్న అమ్మాయి పొరపాటున వచ్చిందనుకో, ఆమె నాపితే ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు మామూలుగా రారన్నా, వీళ్ళ ముఖం ముందుకి ముఖం వెనక పెట్టుకొని ఒక రేంజ్ లో వస్తా ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళని ఆపితే ఏమా పక్కారా, నేనంది బండి దిగి పక్కకు రా అని అన్నాను. ఏమన్నా ఫోన్ చేసిద్దనా? చూసారా ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ చేస్తానంటే తీ లైసెన్స్ తీ. అనవసరంగా మేకప్ అంతా వేస్ట్. అబ్బా ఇదిగోండి. మరి లైసెన్స్ పెట్టుకుని ఇంత యాక్షన్ ఎందుకు చేసాం అంటే మేము ఏదైనా ముందుగానే ప్రాక్టీస్ చేసుకుంటాం అన్న. వీళ్ళే ఎలా ఉంటే ఇంకొంతమంది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. తాగేసి వస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. వాళ్ళు ఎలా ఉంటారు చూద్దాం. బా తమ్ముడు ఎవరు? రేయ్ నేను ట్రాఫిక్ పోలీస్ అంటరా. నమస్తే సార్. ఏంట్రా నమస్తే ఎటు పెడుతున్నావురా? నీ ఇష్టం సార్. ఏంట్రా అయినా బండి ఊగుతుంది, చలికాలం కదా సార్, కొంచెం చలేసి ఉంటుంది. అసలు మీ అమ్మ నాన్న ఫోన్ చేయి. నీకు పటాస్ కి స్పెల్లింగ్ తెలుసా? కంటెంట్ కి స్పెల్లింగ్ తెలుసా? శబ్దం కి స్పెల్లింగ్ తెలుసా? కానీ నుంచుంటావు, ఆయన పట్టుకుంటావు, ఈయన పట్టుకుంటావు, ఆడికాలు పట్టుకుంటావు, ఈడికాలు పట్టుకుంటావు, అందరిని పట్టుకుంటావు, నన్ను కూడా పట్టుకుంటుంది. నీకు స్పెల్లింగ్ రాదు. వీళ్ళు ఎలా ఉంటే వీడి ఫ్రెండ్ పక్క నుండి చెయ్యి మావా నువ్వు చెయ్యి మావా చెయ్యి ఇప్పుడు చెప్పురా. ఇట్లా ఉంటదన్న. వాళ్ళ వల్లేనన్నా నా జాబ్ పోయింది. ఇగో ఈ బట్టలే మిగిలింది.